మిత్రులు అడుగుతున్నారు స్పర్మ్ కౌంట్ గురించి కొంతసేపు డిస్కస్ చేయడం. ఈ స్పర్మ్ కౌంట్ ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోతుంది. ఒకప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు WHO 100-150 మిలియన్స్ ఉంటాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది 20 మిలియన్స్ ఉంటే చాలు అంటున్నారు. ఇలా కౌంట్ ఎందుకు తగ్గిపోతుంది అంటే, ఆ మధ్యకాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ DDT అనే కెమికల్ను స్ప్రే చేశారు. ఈ స్ప్రే చేసినప్పుడు కొన్ని టన్నుల DDT ఎన్విరాన్మెంట్లోకి వచ్చేసింది. అప్పుడు ప్రతి విలేజ్లోనూ ప్రతి మరుగుదొడ్లోనూ దాన్ని స్ప్రే చేసి దోమలు వెళ్ళిపోతాయి, దోమలు చచ్చిపోతాయి, కనుక మలేరియా రాకుండా ఉంటుంది అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ దోమలు ఉన్నాయి, మలేరియా కూడా ఉంది. అప్పుడు మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాం కింద ఈ పనులు చేశారు. ఇప్పుడు దాన్ని ప్రోగ్రామ్ను మార్చుకొని మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ అని పేరు మార్చుకొని దాని మెథడాలజీ మార్చుకున్నారు. ఈ కెమికల్స్ ప్రపంచంలో అవి నీళ్లలో కలిసిపోయినాయి, చెట్లలోకి వచ్చేసాయి, జంతువులు తిన్నప్పుడు జంతువుల నుంచి పాలల్లో మళ్ళీ బయటకు వచ్చాయి, అవి మళ్ళీ సైక్లింగ్ అయ్యి ఎర్త్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇలా కెమికల్ ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల చాలామందికి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. సముద్రంలో తిమింగలాలని ఉంటాయి, వేల్స్ అంటారు వాటిని. ఈ హాస్పిటల్ అంత సైజు ఉంటాయి ఒక్కొక్కటి. ఇంత పెద్ద హాస్పిటల్ సైజు ఉన్నవి కూడా వాటికి ఇదివరకు కొన్ని గ్యాలన్స్ కొద్ది సెమన్ వచ్చేది. గ్యాలన్స్ అంటే కొన్ని లీటర్లు అనమాట. ఇప్పుడు ఆ లీటర్లు కాస్త వాటికి కూడా తగ్గిపోతుంది. వాటికి అవి కూడా మ్యామల్స్ అంటారు, అవి కూడా పాలిచ్చే జంతువులు. అది నీళ్ళల్లో ఉన్నా, అది చేపలాగా కనిపించినా మనకు అది పాలిచ్చే జంతువు. సో అలా మ్యామల్స్ వాటికి సెమన్ కౌంట్ తగ్గిపోయి అవి కూడా ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని దేశాల వాళ్ళ ప్రిడిక్షన్ ఏంటంటే కొన్ని తరాల తర్వాత వాళ్ళ దేశంలో మగవాళ్ళకి ఎవరికి స్పర్మ్ ఉండదేమో అని వాళ్ళ ప్రిడిక్షన్స్. అందుకోసమని వాళ్ళు స్పర్మ్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న యువకుల స్పర్మ్ తీసుకొని దాచిపెట్టేసి ఫ్యూచర్ జనరేషన్స్కు ఉపయోగానికి వాడుకుంటున్నారు. మన దేశంలో ఇలా తగ్గిపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి, అది మనం చెప్తాను. ఒకటేమో మనకు లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇదివరకు ప్రతి వ్యక్తి కూడా కొద్దిపాటైనా కష్టపడేవాళ్ళు. నడవడం, పార్టీకి వెళ్ళడానికి కోసమైనా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో నడవడం, తాగే నీళ్ళ కోసం కూడా చెరువు నుంచో బావి నుంచో నెత్తి మీద బిందె పెట్టుకుని నీళ్లు తెచ్చుకోవడం, ఇవన్నీ కంపల్సరీ ఉండేవి. మగవాళ్ళు చేసేవాళ్ళు, ఆడవాళ్ళు చేసేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎవరు కూడా నడక లేదు. ఏదో కొద్దిమంది మార్నింగ్ వాక్ అని బయలుదేరుతారు, వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. అది కూడా యూజువల్గా ముసలాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు. యువకులు రన్ చేసేవాళ్ళు కానీ వాకింగ్ చేసేవాళ్ళు కానీ చాలా చాలా తక్కువ ఉన్నారు. ఇకపోతే లైఫ్ స్టైల్తో ఏమాత్రం శ్రమ లేకుండా సెల్ ఫోన్లోనే ఇలా కొడుతూ అది జొమాటోనో టమాటోనో కొట్టేసి అక్కడి నుంచి తెప్పించుకుంటారు. సో వంట చేయడం కానీ, వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం కానీ ఏమీ లేదు. ఇవి ఏవి చేయకుండా ఉన్న కొద్దీ మనకు పౌల్ట్రీ కోళ్ళలాగా తయారవుతారు. పౌల్ట్రీ కోళ్ళు మీరు ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, దూరంగా మనకు లైట్లు కనబడతాయి. ఈ అర్ధరాత్రి ఎవడ లైట్లు వేసుకొని కూర్చున్నాడు అని మన దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది పౌల్ట్రీ ఉంటుంది. ఎందుకు రాత్రిపూట పౌల్ట్రీలో లైట్లు వేస్తారంటే ఆ వెలుతురుకు కోళ్ళు తింటూ ఉంటాయి. అవి బాగా తినేసరికి రాత్రి అంతా బరువెక్కిపోతాయి. వాటి అమ్ముకున్నప్పుడు వాటి వెయిట్ ఎక్కువ వచ్చేసి అతనికి లాభం వస్తుంది. అన్ఫార్చునేట్లీ మనకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే పిల్లల్ని జాయిన్ చేసుకొని తల్లిదండ్రుల గురించి బాగానే డబ్బు తీసుకుంటారు. ఎలాగో డబ్బు తీసుకుంటున్నారు కదా అని మంచి తిండి పెడతారు, కానీ ఆడుకోనియరు. ఆడుకుంటే వాళ్ళు అలసిపోయి నిద్రపోతారు, చదువుకోరని వాళ్ళకి ర్యాంకుల పిచ్చి. ఎదిగే వయసులో, కష్టపడాల్సిన వయసులో ఆటలు లేకుండా కేవలం పుస్తకాలు పట్టుకొని రోజుకు 16 గంటలు 24 గంటలు కుర్చీలో కూర్చొని చదువుకోవడం వల్ల వాళ్ళు లావెక్కిపోయి, వాళ్ళకు ఏదో కొద్దిమందికి IITలోనో మెడిసిన్లోనో సీట్ వస్తుంది, మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ డొనేషన్ కట్టుకొని చదువుకోవడమో ఇంకేదో దరిద్రపు కాలేజీలో జాయిన్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. ఆ 10 మందో 5 మందికో IITని చూపించేసి కొన్ని లక్షల మందికి మోసం జరిగి వాళ్ళందరికీ ఆరోగ్యానికి నాశనం అవుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ సెమన్ కౌంట్ తగ్గుతున్నదంటే డ్రెస్ కోడ్. మనకు పూర్వకాలంలో మహాత్మా గాంధీ లాగా ఓ గుడ్డ పైన ఓ గుడ్డ కింద చుట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు అండర్ వేరు, దాని కింద ఇంకో వేరు, దాని కింద ఇంకో వేరు, 2-3 వేర్లు వేసేసరికి ఆ టెంపరేచరు చల్లబడడానికి వీల్లేదు. మీరు ప్లేట్లో ఎప్పుడైనా వేడి అన్నం పెట్టుకోండి, అది చల్లారాలంటే స్పూన్తో దాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు అది వేడి చల్లారుతుంది. అలాగే భగవంతుడు స్క్రోటం అంటే ఈ బాల్స్ని టెంపరేచర్ సెన్సిటివ్గా తయారు చేశాడు. సో ఎప్పుడైనా మీరు వేడి నీళ్ళు స్నానం చేస్తే అవి కిందికి వేలాడబడతాయి, చల్లటి నీళ్ళు స్నానం చేసినప్పుడు పైకి మూవ్ అవుతాయి. శరీరంలో ఏ భాగము అలా కదలదు. ఇప్పుడు మీరు వేడి నీళ్ళతో స్నానం చేసినా ముక్కు అంతే సైజే ఉంటుంది, పొడవు కాదు, లేదా చిన్నది కాదు, లేదా చెయ్యి అలాగే ఉంటుంది, చేతిలో ఏం తేడా రాదు. కానీ కేవలం స్క్రోటం బాల్స్ మాత్రం, మగవాళ్ళ బాల్స్ మాత్రం పైకి కిందికి జరుగుతూ ఉంటాయి. సో టెంపరేచర్ సెన్సిటివిటీ ఉండడం వల్ల సెమన్ కౌంట్ డిస్టర్బెన్స్ ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళతో 2-3 నిమిషాలు స్నానం చేసినా సెమన్ కౌంట్లో తేడాలు వస్తాయి, తగ్గిపోతుంటుంది. కనుక సానాబాత్ చేయడము,
దాన్ని స్టీమ్ బాత్ అంటారు. స్టీమ్ బాత్ లేదా చాలాసేపు వేడి నీళ్ళలో స్నానం చేయడము, ఇవన్నీ కూడా నాట్ గుడ్ ఫర్ ది మేల్స్. రెండోది డ్రెస్ కోడ్. ఇందాక చెప్పాను టైట్ అండర్వేర్ వేసుకోవడాలు, దాని మీద జీన్ ప్యాంట్ వేసుకోవడం, ఇవన్నీ కూడా టైట్ జీన్ ప్యాంట్ వేసుకోవడం, ఇవన్నీ కూడా హజార్డస్. ఇకపోతే ఫుడ్లో అన్ఫార్చునేట్లీ మనకు జంక్ ఫుడ్ చాలా అలవాటు అయిపోయింది. దీంట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, అవి కూడా హై ఫ్యాట్స్ ఉంటాయి. హై టెంపరేచర్లో తయారు చేసినటువంటి చిప్స్ ఇట్లాంటి వల్ల శరీరంలో కొవ్వులు జమ అయిపోతూ ఉంటాయి. ఎవరైతే కార్బోహైడ్రేట్స్ తక్కువ తిని, తక్కువ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. కనుక ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనుకుంటే ఫుడ్లో కంట్రోల్ ఉండాలి, వెయిట్ రిడక్షన్ ఉండాలి, తర్వాత కంపల్సరీగా రన్నింగ్ చేయాలి. అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది. పులి మాంసం మాత్రమే తింటుంది, జింక గడ్డి మాత్రమే తింటుంది. వాటి రెండింటికి కామన్ ఫ్యాక్టర్ రన్నింగ్. సో ప్రతి వ్యక్తి కూడా రోజు కొంతసేపు అయినా 15-20 నిమిషాలైనా రన్నింగ్ చేయాలి. రన్నింగ్ వీలు కాకపోతే స్విమ్మింగ్ చేయాలి. ఏదో రకంగా శరీరాన్ని శ్రమ పెట్టుకోవాలి.